మురళి అట్లాగే ఏంటి అసలు ఇప్పుడు మర్చిపోయారు సరే వైసీపీలో గొడవ ఓకే కరెక్టే. తెలుగుదేశం పార్టీలో కూడా తెనాలి వేదికగా రాజకీయం వేడెక్కినట్టుంది. తెనాలి వేదికగా ఆలపాటి రాజా మాజీ మంత్రికి టికెట్ ఇవ్వాలని చెప్పని కోరుతూ ఎవరైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడ మీటింగ్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారని, ఆలపాటి రాజా గారికి సంబంధం లేకుండానో లేదా సంబంధంతోనో లేదా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మొత్తానికి అక్కడ ఒక సమావేశం జరిగిందని, అత్యవసర సమావేశం. దానికి సంబంధించి అక్కడ ఆలపాటి రాజాకి టికెట్ ఇవ్వాలి అనేటువంటిది వారి ఉద్దేశం అని ఒక చర్చ, ఒకటేదో సమావేశానికి సంబంధించింది జరుగుతున్నట్టుగా ఒక చర్చ జరుగుతుంది. అసలు ఆశ్చర్యకరంగా ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఆలపాటి రాజా గారు ముఖ్యమైన నాయకుడు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నారు, ముఖ్యమైన నాయకుడు. కానీ తెలుగుదేశం జనసేన మైత్రిలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత ముఖ్యమైన నాయకుడు పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు. వాళ్ళిద్దరూ ఆ పార్టీకి రెండు చక్రాల లాంటి వాళ్ళు, రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఆయన ఫ్రంట్ ఫేసు, ఈయన బ్యాక్ హ్యాండ్ వర్క్ చేసేటువంటి ఫేసు. మరి తెనాలి జనసేన పార్టీకి నాదెండ్ల మనోహర్ గారికి ఇవ్వాల్సినటువంటి సీటు. మరి అక్కడ మనోహర్ గారికి వద్దు, అక్కడ టీడీపీకి సీటు కావాలి అని అంటే అసలు జనసేన పార్టీకి సీట్లు ఇవ్వటం అనేటువంటిది నిరాకరించేస్తే సరిపోయింది. జనసేన సీట్లు లేవని పవన్ కళ్యాణ్ గారికి కూడా అక్కడ ఇంకో లీడర్ ఉంటాడు కదా, భీమవరంలో ఉన్న లీడర్ కూడా నాకు కుదరదండి, మాకు ఇక్కడే ఇవ్వాలని చెప్పానంటే మరి ఎక్కడ ఇవ్వాలి జనసేనకి సీట్లు అనేటువంటిది ప్రశ్నార్థకం. తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ కేడర్ కానీ, జనసేన పార్టీ కేడర్ కానీ నాయకత్వం కానీ సర్దుకుపోవాల్సినటువంటి అవసరం, రాష్ట్ర భవిష్యత్తు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని సర్దుకుపోవాల్సినటువంటి అవసరం ఏర్పడి ఉన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఎవరు వెళ్ళారండి అక్కడికి? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటంతో, మనోహర్ గారు వెళ్ళటంతో ఒక్కసారిగా అది అటెన్షన్ మారింది. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేయటం విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రతి సందర్భంలో కూడా ఆయన నిలబడి యుద్ధం చేస్తూ ముందుకు వస్తున్నారు. మరి అలాంటి సందర్భాల్లో వాళ్ళు కోరుకుంటున్నటువంటి కొన్ని సీట్ల విషయంలో కూడా ఇది ఇలా వద్దు, అది అలా వద్దు అని అంటే దానికి సరైనటువంటి ప్రాధాన్యత, సరైనటువంటి న్యాయం, సరైనటువంటి మైత్రి ఉండేటువంటి పరిస్థితి ఉండదు. నెంబర్ 1. సరే, ఆలపాటి రాజా గారికి సంబంధించినంత వరకు ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్ కాబట్టి, ఆయన పార్టీలో 5 సంవత్సరాలు కూడా తన యుద్ధాన్ని కొనసాగించాడు కాబట్టి ఆయనకి ఇంకెక్కడైనా అకామిడేట్ చేయడానికి పార్టీ పరంగా నిర్ణయం తీసుకొని అకామిడేట్ చేయాలి. అది ఎక్కడ అకామిడేట్ చేస్తారనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు పిలిపించి మాట్లాడి దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ తీసుకోవాలి. మేము ఎక్కడికి వెళ్ళము, మేము ఇక్కడే వేస్తాము, ఇక్కడే మేము ఆ యుద్ధం ఉంటుందని అంటే అది జనసేనను ఒప్పించాలి. మరి జనసేనను ఒప్పించకుండా ఇది ఇక్కడ ఎవరు వచ్చినా కుదరదు అనేటువంటి భావన వచ్చినప్పుడు ఆ వెళ్ళేటువంటి మైత్రికి న్యాయం జరగదు. కొన్ని దగ్గర పట్టు విడుపులు అనేటువంటిది అవసరం. ఆయన కూడా గతంలో అక్కడ నాదెండ్ల మనోహర్ గారు కూడా అక్కడి నుంచే ఆయన రాజకీయ ప్రాతినిధ్యం ఇదైంది. 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా, 3 సార్లు 4 సార్లు ఆయన అక్కడ ఎమ్మెల్యేగా గెలుచున్నారు. మరి అలాంటప్పుడు మనోహర్ గారి విషయంలో కూడా ఇటువంటి రాజకీయపరమైనటువంటి భేదాభిప్రాయాలు కొనసాగితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలోనైనా, మనోహర్ గారి విషయంలోనైనా, లేదా పార్టీ ముఖ్య నాగబాబు గారి విషయంలోనే ఇట్లాంటి ఇష్యూస్లో కనుక ఇలాంటి సందిగ్ధతలు ఏర్పడినప్పుడు అది అసలకే నష్టాన్ని చేకూర్చేటువంటి అంశం అవుతుంది. అందుకని రాజా గారితో మాట్లాడాల్సిన బాధ్యత అది చంద్రబాబు నాయుడు గారిది. ఆలస్యం అమృతం విషం అన్నారు. ఆలస్యం చేయకుండా అత్యవసరంగా మాట్లాడి వారికి సంబంధించినటువంటిది వారు ఏం చేస్తారనేది వేరే విషయం. లేదు
మనోహర్ గారు కాదు నేనే గుంటూరు 2 వెళ్తానంటే అది వేరే విషయం. అంతేగాని దీనిని వివాదపరమైనటువంటి అంశంగా చేసుకోవటం, కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రాజాగారి మీద ప్రేమ ఉండటంలో తప్పు లేదు, రాజాగారి మీద అభిమానం ఉండటంలో తప్పు లేదు, ఆయనైతేనే బాగుండుద్ది అనుకోవటంలో తప్పు లేదు. మరి జనసేన కూడా అక్కడ మనోహర్ గారు అయితేనే బాగుండుద్ది అనుకున్నప్పుడు ఎలా దాన్ని చేంజ్ చేస్తారు? ఇద్దరూ కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెనాల్లో వేయాలనుకున్నారండి, తెనాల్లో వేద్దాం అనుకున్నారు. అక్కడ మనోహర్ గారు ఉన్నారు. అప్పుడు ఏమైద్ది? మనోహర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏమనని ఆయన ఇంకో పక్క నియోజకవర్గానికి వెళ్తారు. ఇద్దరు అక్కడే కనుక అయ్యి ఉంటే, అది కుప్పం కావచ్చు, ఇది కావచ్చు, ఇంకోటి కావచ్చు అంటే, లేదా లోకేష్ గారిది తినాలే అనుకోండి, అప్పుడు ఆయన పక్కకి రావటం ఎలా జరిగిద్ది మాట్లాడుకొని. ఇక్కడ నాయకత్వంలో అక్కడ 1-2 ప్లేస్లో వాళ్ళిద్దరు ఉన్నారు, ఇక్కడ 1-2 ప్లేస్లో వీళ్ళిద్దరు ఉన్నారు. గుంటూరు జిల్లాలో సీనియర్ పొలిటీషియన్గా రాజా గారు ఉన్నారు. మరి అకామిడేట్ చేయాల్సిన బాధ్యత అది చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని అక్కడ మనోహర్ గారు కాదు రాజా గారు కావాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆవేశంతో కూడినటువంటి అడుగులు అనర్థాన్ని తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఎక్కడో సరే కొంత ఆవేశపూరితమైనటువంటి నియోజకవర్గాల్లో ఒక కొంత దుందుడుకు వైఖరితో జరిగినాయి అని అనుకుంటే పర్వాలేదు. తెనాలి లాంటి మేధస్సు కలిగినటువంటి, చదువుకున్నటువంటి, డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ కూడా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు వ్యతిరేకంగా గనక ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి వ్యవహారాలు జరిగితే అది పార్టీకి కానీ, అక్కడున్న నాయకత్వానికి కానీ, ఎంటైర్ సిస్టమ్కి కానీ అది మంచి జరిగేటువంటి పరిణామాలుగా అయితే కనపడవు. మరి చూడాలి ఇది మరి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది, ఎక్కడ అకామిడేట్ చేస్తారు, ఎక్కడ స్టెప్ తీసుకుంటారు అనేటువంటిది. దీనికి సంబంధించి మురళి ఉన్నారు సార్. ఏంటి సార్, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి పోరాటం చేసే ప్రయత్నంలో భాగంగా కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఇవాళ తెనాలిలో జరిగినటువంటి ఘటనలు తెనాలిలోనే కాదు సార్, ఏ నియోజకవర్గంలో జరిగినప్పటికీ కూడా ఆ కూటమి మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఈ కూటమిని విడగొట్టేందుకు, లేకపోతే ఈ కూటమిలో కలకలం రేపేందుకు ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయండి. అది అందరికీ తెలిసిన సత్యం అండి. సరే, తెనాలి వరకు వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ ఇష్యూ అండి. ఎందుకంటే అక్కడ నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ 2 అంటే రెండో వ్యక్తిగా ఆయన ఉన్నారు, కీలక నేతగా ఉన్నారు. అయితే ఆయన తెనాలి నుంచి పోటీ చేస్తారన్నప్పుడు, ఎందుకంటే పొత్తులు అంటూ ఉంటే కనుక తెనాలి నియోజకవర్గం ఖచ్చితంగా కూడా జనసేనకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరికీ తెలిసిన విషయం అండి. ఈ నేపథ్యంలోనే ఒకవైపు నాదెండ్ల మనోహర్ నియోజకవర్గం అంతా పర్యటిస్తూ శ్రేణులందరినీ సన్నాహితం చేసుకుంటూ అక్కడ ఆఫీస్ పెట్టి ఆయన కార్యక్రమాలు నిర్వర్తించారు. అయితే టీడీపీకి సంబంధించినటువంటి ఆలపాటి రాజా కూడా ఆ పార్టీలో కీలక. మురళి, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఆలపాటి రాజా గారు నాకు తెలిసినంత వరకు పరోక్షంగా సరే నాకు సన్నిహితంగానే ఉంటారు కాబట్టి ఆయన ఒక సందర్భంలో అక్కడ ఎవరికైతే మనోహర్ గారికి వాళ్ళు అది కావాలి అని అనుకుంటే దాన్ని ఇవ్వటంలో తప్పులేదు. పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి గౌరవానుసారం నేను నడుచుకుంటాను. బట్ నేను అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు నాకు అకామిడేట్ చేయాల్సినటువంటి బాధ్యత, లేదా నాకు పార్టీకి సంబంధించి ఎక్కడ ఏంటి అనేటువంటిది ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత పార్టీ అధినాయకత్వం మీద ఉంటుంది కదా అనేది ఆయన అభిప్రాయం. మనోహర్ గారిని గెలిపించుకొని రావటంలో మేము కూడా పనిచేస్తాం, పార్టీ నిర్ణయాన్ని చేస్తాం, కానీ ఒక క్లారిటీ ఉండాలి కదా అనేది వారికి ఉన్నటువంటి ప్రశ్న అనుకుంటా. వారికి ఆ ప్రశ్న ఇవ్వకపోయేటప్పటికి, వారికి అక్కడ ఆన్సర్ దొరకకపోయేటప్పటికి, వారికి ఆ క్లారిటీ రాకపోయేటప్పటికి వారు ఇటువైపుగా వారి నాయకత్వం, వారి క్యాడరు మనం అడిగితేనే కదా మళ్ళీ ఉండేటువంటిది అనేటువంటి దాని మీద ఇది చేసినట్టున్నారు. ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనుకుంటా
వారు బయట ఉంటే ఒకసారి రెడీ చేయండి. చంద్రబాబు నాయుడు గారు మీరు తొందరగా రిక్వెస్ట్ అండి, మాకు టిక్కెట్లు తొందరగా కేటాయించండి, అవును మేము తొందరగా ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసుకుంటాము అని ఇట్ట అన్నాడు. మొత్తానికి ఏదో ఆయన వెరైటీగా అన్నాడా, ఏదో ఒకటి అని అంటాడు. ఆయన ఏదైతే రిక్వెస్ట్ చేశాడో, ఆయన ఏదైతే అడిగాడో, 175 నియోజకవర్గాలులో ఉన్నటువంటి నాయకత్వం, కేడరు, ఎంపీ క్యాండిడేట్లు, అదేవిధంగా జనసేన కేడరు అందరూ కూడా అడుగుతున్నటువంటిది ఏకైకమైనటువంటి ఏంటంటే, మీరు తొందరగా సీట్లు ఫైనల్ చేసి మాకు ఇచ్చేస్తే మేము జనంలోకి పోయి పని చేసుకుంటాము. జగన్మోహన్ రెడ్డి ఆడ సీట్లు ఇచ్చేసి పోయి మొత్తం ఫైనల్ చేసి పంపిస్తూ ఉంటే మీరు ఒకరింటి ఒకరిల్లు బొకేలు ఇచ్చుకొని సరిపోతూ ఉంది. ఇదేంది అసలు, ఏం జరుగుతుంది, ఎన్ని మీటింగులు జరుగుతాయి, ఎప్పుడు ఫైనల్ చేస్తారు, మేము ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు తిరగాలి, ఎప్పుడు డబ్బులు రెడీ చేసుకోవాలి అనేది జేసీ ప్రభాకర్ రెడ్డి గారి రిక్వెస్ట్ అని అడుగుతూ అన్నారు. 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ ఇదే కోరుకుంటున్నారు, ఫైనల్ చేయండి బాబు అని, బాబు ఫైనల్ చేయండి అని. ఆయన దాన్ని మడతపెట్టి ఏంది అదే కుర్చీ మడతపెట్టి, గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి అట్లా వీళ్ళు మడతపెట్టి దాన్ని ఎప్పుడు తెలుస్తారు తెలియదు. ఒకసారి జేసీ గారి బయట రాజకీయ నాయకులు మారండి, ఇంకా టికెట్ రాలేదని అంటే రేపు మీకు టికెట్ వస్తే వెధవలు వేస్తారనుకుంటారా? వెధవలు కాదు, నువ్వు వెధవవి. ఇప్పుడు అంతా ఇంటెలిజెంట్ అయిపోయారు. దట్స్ వై వి ఆర్ ద యూత్ జాగ్రత్త పడండి. టికెట్ ఇస్తే ఆ పొద్దు నుంచి తిరుగుతారా? ఎప్పుడు టికెట్ ఇచ్చేది? జగన్ ఏందేందో మారుస్తున్నాడు. మా సారేమో మా అన్న చాలా చెప్తా అంటాడు. లాస్ట్లో చెప్పొద్దండి దయచేసి, ముందే చెప్పండి, ఏదో తిరుక్కుంటారు. ఎందుకంటే ఇటుకే లేట్ అయింది యాదో ఒకటి ఇడసండి, ఎవరో ఒకరి పేరు ఇడసండి, ఇంక ఎట్లయితే వాడంతా తిరుక్కుంటాడు అంతా. అయ్యా లాస్ట్కి చెప్పేది మేమంతా జగన్ చూసో చంద్రబాబు నాయుడుతో గెలుస్తామని మాలో కూడా ఉంది. రాజకీయ నాయకులు చాలా మందికి చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే గెలిచిపోతా అని అనుకుంటారు. అంత ఎక్కడ ఇట్లా లేరమ్మా జనాలు. యూత్ ఈజ్ డిఫరెంట్, బీ విత్ ద యూత్. చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే చాలు గెలిచిపోతాం అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. అది ఇచ్చేస్తే పోయింది కదా, ఎన్ని రోజులు లోపల పెడతారంట, మడతపెట్టి. సరే, ఇది అంటే అది అభిప్రాయం, చాలామంది అభిప్రాయం. అది చంద్రబాబు నాయుడు గారికి తెలవక కాదు. ఆయన ఏంటంటే ఇప్పుడే దాన్ని ఇచ్చేస్తే అవతల వాళ్ళు ఇవన్నీ చూసి దానికి తగ్గట్టుగా అనాలిసిస్ చేసి, దాని తగ్గట్టుగా అడుగులు వేసి, దాని తగ్గట్టుగా సమీకరణాలు, కుల సమీకరణాలు చేసి, దాని తగ్గట్టుగా ప్రాంతీయ సమీకరణాలు చేసి, దానికి తగ్గట్టుగా ఆర్థిక సమీకరణాలు చేసి, దానికి తగ్గట్టుగా విధేయత సమీకరణాలు చేసి, దానికి తగ్గట్టుగా వాళ్ళకి సొంత అనుభవాన్ని ఇచ్చేసి, దానికి తగ్గట్టుగా వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని, దానికి తగ్గట్టుగా వాళ్ళ కుటుంబాల యొక్క స్థితిగతులు ప్రణాళికలను సిద్ధం చేసుకొని, దీనికి తగ్గట్టుగా అందులో యువతని దానికి సంబంధించినటువంటి దీన్ని మళ్ళీ సెట్ చేసుకొని, ఇన్ని చూసేటప్పటికి వాడికి కోసాలు కుదిరి అయిపోయి వాడి ఇంటి బెడ్ మీద ఎక్కి పురుకుంటాడు. టైం కూడా లేదు కదా సార్. అదే అంటే ఇవన్నీ వెనకటి విధానాలు. ఇప్పుడు 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు కదా సీట్లు అనౌన్స్ చేస్తానని చెప్పింది. మరి ఇంకా 3 నెలలకు వచ్చింది, అవతల వాళ్ళు అభ్యర్థులు అనౌన్స్ చేసేసి పంపించేస్తున్నారు. ఇంకా కూడా చేయకపోతే ఎట్లా అండి? ఏంటో విధానాలు.